Hello everyone, welcome to Raji's Geology classes. So today's topic is central neural system, brain. So it's important for NEET entrance examination. ఓకే యాక్చువల్లీ ఇది ఐపీలో రాదు, కానీ నీట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టాపిక్ మస్ట్ అండ్ షుడ్ మా. సో ఏంటి టాపిక్ అంటే సెంట్రల్ న్యూరల్ సిస్టమ్, బ్రెయిన్. సో బ్రెయిన్ ప్రీవియస్ టాపిక్లో బ్రెయిన్ స్ట్రక్చర్ కోసం చెప్పాను. సో బ్రెయిన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, బ్రెయిన్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఆ పార్ట్స్ అన్నీ కోసం చెప్పాను, రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటి, అసలు బ్రెయిన్లో ఉన్న ఈచ్ పార్ట్ ఏం ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ టాపిక్ వచ్చేస్తే దేనికి ఇంపార్టెంట్ అని చెప్పా, నీట్కి. ఓకే, క్లియర్. ఒక్కసారి బ్రెయిన్ స్ట్రక్చర్ని రివైజ్ చేసుకుందాం. మీరు బ్రెయిన్ స్ట్రక్చర్ మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో నేను బ్రెయిన్ స్ట్రక్చర్ కోసం వీడియో చేశా, అది వినండి ఒకసారి వెళ్ళి. ఒక్కసారి అయితే మనం బేసిక్ చూద్దాం. చూడమ్మా, బేసిక్స్ చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పా, బ్రెయిన్ అనేది ఒక బాక్స్లో ప్రొటెక్ట్ చేసి ఉంటుంది. బ్రెయిన్ అనేది చాలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, కాబట్టి బ్రెయిన్కి చాలా ప్రొటెక్షన్ కావాలి. సో ఆ ప్రొటెక్షన్ ఎవరు ఇస్తున్నారు అని చెప్పా, స్కల్ అని చెప్పా, రైట్. స్కల్. సో స్కల్. సో స్కల్ లోపలికి వెళ్తుంది కదా, ఇలా స్కల్ లోపలికి ఇట్లా వెళ్తుంది కదా. సో దీన్ని ఏమంటున్నాము, ఈ హోల్ని, పోర్ని ఏమనాలని చెప్పా, ఫొరామెన్ మ్యాగ్నమ్ అంటాం. ఫొరామెన్ మ్యాగ్నమ్. సో స్కల్ ఉంది, ఈ స్కల్కి ఒక పోర్ ఉంది, ఆ పోర్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పోర్ని ఏమనాలి, ఫొరామెన్ మ్యాగ్నమ్ అంటాం. ఓకే, క్లియర్. సో ఈ ఫొరామిన్ మ్యాగ్నమ్కి బయట ఉన్న స్ట్రక్చర్ ఏమనాలి అంటే స్పైనల్ కార్డ్ అనాలి. స్పైనల్ కార్డ్, క్లియర్. సో ఈ పోర్కి పైన ఉన్న దాన్ని, ఈ పోర్కి పైన ఉన్న స్ట్రక్చర్ని ఏమంటామంటే మెడుల్లా ఓబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకే, నెక్స్ట్ ఎబో ద మెడుల్లా ఒబ్లాంగేటా ఏంటిది, పాన్స్. ఏంటిమా, పాన్స్. ఈ పాన్స్కి పైన స్ట్రక్చర్ని ఇదేంటి అంటే మిడ్ బ్రెయిన్. సో ఈ పైన ఈ మేజర్ పార్ట్ మొత్తం ఏంటి అంటే సెరిబ్రమ్. దీస్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్స్ ఇన్ అ బ్రెయిన్ మా. చూడండి, ఈ కింద ఫొరామిన్ మ్యాగ్నమ్ అనే పోర్కి, పోర్ అంటే హోల్ లాగా అనమాట, స్కల్కి ఒక హోల్ నుంచి బయటకు వచ్చిన స్ట్రక్చర్ని ఏమంటున్నామంటే స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్కి ఎబో స్ట్రక్చర్ని ఏమంటామంటే మెడుల్లా ఓబ్లాంగేటా. మెడుల్లా ఓబ్లాంగేటాకి పైన ఉన్న స్ట్రక్చర్ ఏమో పాన్స్, పాన్స్కి పైన ఉన్న స్ట్రక్చర్ మిడ్ బ్రెయిన్. సో ఈ లార్జ్ పార్ట్ మొత్తాన్ని ఏమంటామంటే సెరిబ్రమ్ అనాలి. ఓకే, క్లియర్. సెరిబ్రమ్. సో ఈ స్ట్రక్చర్ మొత్తం ఏంటి, స్కల్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ బాక్స్ అనమాట. ఆ బాక్స్లో మనకి బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంది. క్లియర్, క్లియర్. దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్, మెయిన్ బేసిక్ స్ట్రక్చర్స్ ఇన్ అ బ్రెయిన్ మా. మీరు స్ట్రక్చర్ కోసం ఖచ్చితంగా వీడియో చూడండి, అందులో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు ఏంటి మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే ఫంక్షన్స్. ఏంటిమా, ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ ఏంటి, బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఏ పార్ట్ ఏం పర్ఫామ్ చేస్తుంది అనేది మన టాపిక్ అనమాట. సో చూద్దాం, మనం కింద నుంచి వెళ్దాం. సో ఇక్కడ నుంచి నేను పాన్స్, మెడుల్లా ఒబ్లాంగేటా కలిపి ఏమంటారని చెప్పా, సారీ, ఏమంటారని చెప్పా, హిండ్ బ్రెయిన్ అంటారని చెప్పా. సో ఇక్కడ కూడా ఇంకో స్ట్రక్చర్ ఉంటుంది, ఈ స్ట్రక్చర్ని సెరిబెల్లం అంటాం. ఏమంటాం, సెరిబెల్లం.
ఇది ఇంకా క్లియర్గా మీకు స్ట్రక్చర్ అర్థం కావాలంటే ఖచ్చితంగా నా స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ మీరు చూడండి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, క్లియర్. సో చూడండి, సో పాన్స్ ప్లస్ మెడుల్లో ఒబ్లోగేట్ అని కలిపి మనం హిండ్ బ్రెయిన్ అంటాం. చూడండి ఏంటంటే పాన్స్ ప్లస్ మెడుల్లా oblongata, medulla oblongata plus another one ఏంటి మా cerebellum. ఇవి పాన్స్, మెడుల్లా oblongata, cerebellumని మనం ఏమంటాం, వీటన్నిటిని కలిపి ఏమనాలి, హిండ్ బ్రెయిన్ అంటాం. హిండ్ బ్రెయిన్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి పార్ట్స్, హిండ్ బ్రెయిన్. నేను ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తున్నానండి. మెడుల్లా ఓబ్లాంగేటా, దానికి పైన ఉన్నది పాన్స్, ఇవి రెండింటికి మధ్యలో సెరిబెల్లం. ఇదేంటి మెడుల్లా ఆబ్లాంగేటా, ఇదేంటి పాన్స్, ఇదేంటి సెరిబెల్లం. సో ఇదంతా కలిపి ఇప్పుడు ఏమంటున్నాం దీన్ని, ఇదంతా కలిపి ఏమనాలి, హిండ్ బ్రెయిన్. క్లియర్ క్లియర్. ఇప్పుడు హిండ్ బ్రెయిన్ అనేది ఓకే క్లియరా మీకు, దేన్ని హిండ్ బ్రెయిన్ అంటున్నాం బ్రెయిన్ స్ట్రక్చర్లో అనేది మీకు అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ మరి ఏంటి ఫంక్షన్ ఏంటి, ఇక్కడున్న ఈ మెడుల్లా ఆబ్లాంగేటా ఫంక్షన్ ఏంటి, అసలు ఏం ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది, పాన్స్ ఏం ఫంక్షన్స్ చేస్తుంది, సెరిబెల్లం ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి మా, మెడుల్లా ఓబ్లాంగేటా. లెట్స్ సి మెడుల్లా ఆబ్లాంగేటా. సో చూడండి, అసలు మెడుల్లా ఓబ్లాంగేటా ఫంక్షన్ ఏంటి అంటే, ఇందులో నంబర్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి మా. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ డ్రా చేసిన మెడుల్లా ఓబ్లాంగేటాని. చూడండి, ఇది మెడుల్లా ఓబ్లాంగేటా. సో ఈ మెడుల్లా ఓబ్లాంగేటాలో నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్, నంబర్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే సెంటర్స్ యాక్చువల్లీ ఏంటి అంటే, వన్ ఈజ్ కార్డియో వెస్కులార్ సెంటర్, cardiovascular center. Another one, respiratory rhythm center, respiratory rhythm center. And one more is cough center. Cough అంటే తెలుసు కదా, దగ్గు, cough center. And vomiting center, and what are the next, hiccup center. hiccup అంటే ఎక్కిలు వస్తాయి కదా అవి, hiccup center. sneezing center, sneezing అంటే తెలుసు కదా, sneezing center. These are all the centers are present in medulla oblongata. మేడం ఏంటి సెంటర్స్ ఏంటి, అసలు ఈ సెంటర్స్ అంటే ఏంటి అంటే, సో వామిటింగ్కి సంబంధించినంత చూసుకునేది ఎవరు, వామిటింగ్ సెంటర్ అనమాట. హిక్కప్ సెంటర్ అంతా మనకు ఎక్కిలు వస్తూ ఉంటాయి, సో దాన్ని చూసుకునేది ఎవరు, హిక్కప్ సెంటర్. మనకి ఎక్కిలు వస్తున్నాయంటే దేనివల్ల అంటే ఈ హిక్కప్ సెంటర్ వల్ల. సో మన హార్ట్కి సంబంధించింది చెక్ చేసుకునేది, కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చూసుకునే సెంటర్ ఏంటి అంటే కార్డియోవెస్కులార్ సెంటర్. నెక్స్ట్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. రెస్పిరేషన్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ జరుగుతుందా ప్రాపర్గా, ఏమంటారు డయాఫ్రమ్ ఉంటాయి, ఆ మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతున్నాయా లేవా అనేది చూసుకుంటుంది అనమాట. ఏంటి రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. అండ్ ఆల్సో బీ హ్యావింగ్ స్నీజింగ్ సెంటర్. అంటే మనకు కోల్డ్ అయినప్పుడు మనం స్నీజ్ చేస్తూ ఉంటాం, ముక్కు పీల్చుకుంటూ ఉంటాం, మ్యూకస్ సిక్రెషన్స్ అనేటివి అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆల్ సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మెడుల్లా ఓబ్లాంగేటా. ఓకే, సో మెడుల్లా ఓబ్లాంగేటాలో ఇన్ని రకాల సెంటర్స్ అనేటివి ఉంటాయి.
ఒక్కో సెంటర్ ఒక్కొక్క ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే, క్లియర్? మెడుల్లా ఒబ్లాంగేటా ఇస్ క్లియర్? క్లియర్. నెక్స్ట్ అబోవ్ ద మెడుల్లా ఒబ్లాంగేటా వీ హ్యావ్ దట్ పాన్స్. ఓకే, సో మెడుల్లా ఒబ్లాంగేటాకి ఇది మెడుల్లా ఒబ్లాంగేటా కదా, ఈ మెడుల్లా ఒబ్లాంగేటాకి ఏముంది పైన? పాన్స్. సో పాన్స్ ఏం పర్ఫామ్ చేస్తుంది, అసలు పాన్స్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, పాన్స్ పర్ఫామ్ ఏం చేస్తుంది? సో పాన్స్, వెయిట్, సో లెట్స్ సీ ద పాన్స్. సో యాక్చువల్లీ పాన్స్లో మనకి 3 సెంటర్స్ ఉంటాయి మా, 3 సెంటర్స్. ఆ 3 సెంటర్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ ఎపిన్యూస్టిక్ సెంటర్, వన్ ఈజ్ ఎపిన్యూస్టిక్ సెంటర్. ఓకే, అనదర్ వన్ ఈజ్ న్యూమోటాక్సిక్ సెంటర్. ఏంటి మాది? న్యూమోటాక్సిక్ సెంటర్. థర్డ్ వన్ ఏంటి అంటే పోర్టిన్. కనపడుతుందా అమ్మ మీకు? కనపడతలేదు, కొంచెం పైకి రాస్తున్నాను. సీ హియర్, పోర్టిన్ మిక్చురేషన్ సెంటర్. సో మనకి పాన్స్ అనే స్ట్రక్చర్లో, అంటే ఈ స్ట్రక్చర్లో దేనికి పైన ఉంది మాది? మెడుల్లా ఒబ్లాంగేటాలో. సో ఈ మెడుల్లా ఒబ్లాంగేటాకి పైన ఉన్న స్ట్రక్చర్ని పాన్స్ అంటున్నాం. ఈ పాన్స్లో మనకి 3 సెంటర్స్ ఉన్నాయి. ఏంటవి? ఎపిన్యూస్టిక్ సెంటర్, న్యూమోటాక్సిక్ సెంటర్ అండ్ పోర్టిన్ మిక్చురేషన్ సెంటర్. సో 3 సెంటర్స్ ఉన్నాయి. అయితే ఈ 2 సెంటర్స్ని ఏంటి? ఎపిన్యూస్టిక్ సెంటర్, న్యూమోటాక్సిక్ సెంటర్స్ని ఏమంటామంటే రెస్పిరేటరీ సెంటర్స్. రెస్పిరేటరీ సెంటర్స్. ఓకే, క్లియర్? ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? 2 సెంటర్స్. సో ఈ 2 రెస్పిరేటరీ సెంటర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఎపిన్యూస్టిక్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే లోవర్ పాన్స్. ఇప్పుడు పాన్స్ ఇలా ఉంది కదా, ఈ పాన్స్కి లోవర్ సైడ్ ఉండేది ఏంటి అంటే ఎపిన్యూస్టిక్ సెంటర్. లోవర్ సైడ్ ఏముంటుంది? ఎపిన్యూస్టిక్ సెంటర్. సో ఏంటి? లోవర్ సైడ్ ఉంటుంది. ప్లస్ దీని ఫంక్షన్ ఏంటి మరి అంటే ఇన్హలేషన్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఇన్హలేషన్ ఏంటి మరి? ఇన్హలేషన్ అంటే ఏంటి? ఇన్హలేషన్ అంటే ఏంటి అంటే గాలిని లోపలికి పీల్చుకోవడం, అంటే ఆక్సిజన్ని లోపలికి పీల్చుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇన్హలేషన్ అంటాం అన్నమాట. సో ఇన్హలేషన్ని ప్రమోట్ చేసే సెంటర్ ఏంటి అంటే ఎపిన్యూస్టిక్ సెంటర్. ఏంటిమా? ఎపిన్యూస్టిక్ సెంటర్. అనదర్ వన్ ఏంటి? న్యూమోటాక్సిక్ సెంటర్. సో ఇది లోవర్ సైడ్ ఉంది ఎపిన్యూస్టిక్ సెంటర్ అంటే ఆబ్వియస్గా న్యూమోటాక్సిక్ సెంటర్ ప్రెసెంట్ ఎట్ అప్పర్ సైడ్, రైట్? అప్పర్ సైడ్ ఆఫ్ ద పాన్స్. సో అప్పర్ సైడ్ మరి ఫంక్షన్ ఏంటి? ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది? యాక్చువల్లీ దేన్ని ప్రమోట్ చేస్తుంది మా? ఇది ఇక్కడ ఇన్హలేషన్ అంటే ఆబ్వియస్గా ఇది ఇక్కడ ఏం ప్రమోట్ చేస్తుంది? ఎగ్జలేషన్. ఏంటిమా? ఎగ్జలేషన్. ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. ఓకే, ప్రమోట్స్ ద ఎగ్జలేషన్. మరి ఎగ్జలేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్సిజన్ లోపలికి పీల్చుకోవడాన్ని మనం ఏమంటున్నాం? ఇన్హలేషన్ అంటున్నాం. ఎగ్జలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపడం అన్నమాట. సో దాన్ని ఏమంటాం? ఎగ్జలేషన్ అంటాం. సో న్యూమోటాక్సిక్ సెంటర్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్జలేషన్ని ప్రమోట్ చేయటం. క్లియర్మా? క్లియర్? కనపడుతుంది కదా? ఓకే, నెక్స్ట్ మరి పోర్టిన్ మిక్చరేషన్ సెంటర్ ఫంక్షన్ ఏంటి? పోర్టిన్ మిక్చరేషన్ ఫంక్షన్ ఏంటిమా? మిక్చరేషన్ అంటేనే ఏంటంటే యూరినేషన్ జరగడం. ఓకేనా? మిక్చరేషన్ అంటే ఏంటి? యూరినేషన్ జరగడం. సో పోర్టిన్ మిక్చరేషన్ సెంటర్ దేన్ని చేస్తుందంటే యూరినేషన్ని ఇనిషియేషన్ చేస్తుంది. అంటే యూరినేషన్ జరిగేలాగా చూసే సెంటర్ ఏంటి అంటే పోర్టిన్ మిక్చరేషన్ సెంటర్. యూరినేషన్ ఇనిషియేషన్. ఓకే, క్లియర్ మా? క్లియర్?
సో ఇది పాన్స్ ఫంక్షన్. సో పాన్స్లో 3 సెంటర్, ఎపిన్యూస్టిక్ సెంటర్, న్యూమోటాక్సిక్ సెంటర్. ఈ 2 సెంటర్స్ని కలిపి మనం ఏమంటున్నాం? రెస్పిరేటరీ సెంటర్స్. సో ఎపిన్యూస్టిక్ సెంటర్ ఫంక్షన్ ఏంటి? ఇన్హలేషన్. న్యూమోటాక్సిక్ సెంటర్ ఫంక్షన్ ఏంటి? ఎగ్జేలేషన్. సో అనదర్ సెంటర్ ఏంటి అంటే పోంటిన్ మెచ్యురేషన్ సెంటర్. సో దీస్ సెంటర్ గోయింగ్ టు పర్ఫార్మింగ్ దట్ యూరినేషన్ ఇనిషియేషన్ ప్రాసెస్. యూరినేషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి? యూరిన్ జరగడం, యూరిన్ వెళ్ళాలి, యూరిన్ వస్తుంది అంటే మనకి యూరిన్ వస్తుంది అనే సిగ్నల్ని చెప్పే సెంటర్ ఏంటి అంటే పోంటిన్ మెచ్యురేషన్ సెంటర్. ఓకే, క్లియర్? సో మెడుల్లో ఒబ్లంగేటా ఇస్ ఏ క్లియర్. మనకు మెడుల్లో ఒబ్లంగేటా అయిపోయింది, దానిపైన ఉన్న స్ట్రక్చర్ పాన్స్ అయిపోయింది, రైట్? ఇక్కడ నేను ఇంకో సెంటర్ ఉంది కదా, సో ఈ రెండింటికి మధ్యలో, ఏ రెండింటికి మధ్యలో? పాన్స్కి, మెడుల్లో ఒబ్లాంగేటాకి పైన మనకు వీటికి రెండింటికి మధ్యలో ఇంకోటి ఉంది, ఇంకో స్ట్రక్చర్ ఉంది. దీన్ని ఏమంటారని చెప్పా? సెరిబెల్లం. ఏంటది? సెరిబెల్లం. మరి ఈ సెరిబెల్లం ఫంక్షన్ ఏంటి చూద్దాం. ఓకే, సో సెరిబెల్లం ఫంక్షన్